ఇది మన హక్కు సమాచారానికి స్వాగతం. ఈ రోజు వార్తలు. లీకేజీలు అరికట్టడంపై మేయర్ మహంకాళి స్వామి దృష్టి. సాయంత్రం లోపు పనులు పూర్తి చేయాలని ఆదేశం. శారదానగర్లో 2 నెలల సమస్యలు ఒక్క రోజులోనే పరిష్కారం. రామగుండం నగరంలో నీటి సరఫరాను తీవ్రంగా ప్రభావితం చేసిన పైప్ లైన్ల లీకేజ్ సమస్యను మేయర్ మహంకాళి స్వామి చొరవతో తక్షణమే పరిష్కారం లభించింది. శారదానగర్ పీజీ సెంటర్ సమీపంలో గత 2 నెలలుగా కొనసాగుతున్న ఈ సమస్య వెంటనే తెలుసుకొని ఒక్క రోజులోనే పూర్తిగా అరికట్టడం విశేషం. లీకేజీల కారణంగా ప్రశాంత్ నగర్ నుంచి పౌరాస్ కాలనీ వరకు 4 డివిజన్లలో నీటి సరఫరా అంతరాయం ఏర్పడింది. ఈ సమస్య తీవ్రతను గుర్తించి మేయర్ మహంకాళి స్వామి శనివారం ఉదయం నుంచి సంఘటన స్థలానికి చేరుకొని మరమ్మత్తు పనులను ప్రత్యక్షంగా పర్యవేక్షించారు. అధికారులకు కఠిన ఆదేశాలు జారీ చేసి ఏ పరిస్థితిలోనైనా సాయంత్రం లోపు పనులు పూర్తి చేయాలని స్పష్టం చేశారు. సమ్మర్ వస్తూ ఉన్నది కనుక ఎండాకాలం నీటి ఎద్దడి చాలా ఇబ్బందికరంగా ఉండే పరిస్థితులు ఉన్నాయి. దానిలో భాగంగా రామగుండం పారిశ్రామిక ప్రాంతం మొత్తం కూడా చాలా ఏరియాలలో లీకేజీలు అయిపోయి నీరంతా వృధాగా పోతూ ఉన్నది. మనందరం కూడా బాధ్యతగా రామగుండం మున్సిపల్ కార్పొరేషన్కు తెలియజేయాల్సిన అవసరం ఉన్నది. 4 డివిజన్లకు సంబంధించి వాటర్ ప్రాబ్లం ఉంటే ఈరోజు ఉదయమే పర్యవేక్షణకు వెళ్ళిన తర్వాత ప్రత్యక్షంగా అక్కడ అధికారులందరినీ కూడా ఈరోజు పీజీ కాలేజ్ దగ్గర ఉంచి అక్కడ దానికి సంబంధించిన రిపేర్లు అన్నీ చేయించడం జరుగుతుంది. అలాగే 60 డివిజన్లలో వివిధ ప్రాంతాలలో ఎక్కడ ఏ లీకేజీ ఉన్నా కూడా వెంటనే మున్సిపల్ అధికారులకు తెలియజేసినట్టయితే తప్పకుండా అవి మరమ్మతులు చేసి ఎండాకాలం ఎలాంటి నీటి ఎద్దడి లేకుండా ప్రజలందరికీ మంచినీళ్ళు అందించేందుకు ప్రయత్నం చేస్తాం కనుక ప్రతి వాళ్ళు కూడా సహకరించవలసిందిగా కోరుతా ఉన్నాం. ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రజలకు కావాల్సిన అన్ని సౌకర్యాలు కల్పించి ప్రజల దగ్గరకు వచ్చి ప్రజాపాలన అందించేందుకు గౌరవ ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ గారితో 60 మంది కార్పొరేటర్లతో కలిసి ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూసుకోవాల్సిన బాధ్యత మా మీద ఉన్నది కనుక ఈరోజు బాధ్యతగా ప్రజలందరూ కూడా బాధ్యతగా మెలగవలసిన అవసరం ఉన్నది. ఎక్కడ ఏ సమస్య ఉన్నా మున్సిపల్ అధికారులకు విన్నవించవలసిన అవసరం ఉన్నది. అలాగే ముఖ్యంగా సమ్మర్ యాక్షన్ ప్లాన్లో భాగంగా ఈరోజు చాలా జాగాలలో వాటర్ లీకేజ్ అయ్యే ఇబ్బందులు జరుగుతూ ఉన్నాయి కనుక వాట్సాప్ చేయవలసిందిగా కోరుతాం. చేస్తామని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. ధన్యవాదాలు. పనుల పురోగతిని నిరంతరం పరిశీలిస్తూ సాయంత్రం మళ్ళీ అక్కడికి వెళ్లి పరిస్థితిని సమీక్షించారు. కార్పొరేటర్లు, అధికారులు, మా సూపరింటెండెంట్, మా టౌన్ ప్లానింగ్ అధికారి మొత్తం మంది కూడా ఒక మున్సిపల్ ఆఫీస్కు సంబంధించిన సగం మంది అధికారులు ఉదయం నుంచి ఇప్పటి వరకు ఇక్కడే ఉండి ఎట్టి పరిస్థితులలో ఈరోజు దీనికి సంబంధించిన పని పూర్తి కావాలి. ఈ 5-6 డివిజన్లకు ఏదైతే 2 నెలల నుంచి నీటితోటి ఇబ్బందులు పడుతూ ఉన్నారో ఆ నీటి ఎద్దడి లేకుండా ఆ ఇబ్బందులన్నీ తొలగిపోవాలి. ఉదయం 6 గంటలకు ఇవాళ పని స్టార్ట్ చేసి ఇప్పుడు సమయం రాత్రి 8 దాకా అవుతా ఉన్నది. అయినప్పటికీ కూడా ఒక్క అధికారి కూడా బయటికి వెళ్లకుండా 60 సంవత్సరాల వయసులో కూడా మా ఎస్సీ గారు, మా డిఈ గారు, మా ఏఈలందరూ కూడా ఈరోజు ఖచ్చితంగా ప్రజలకు మంచినీళ్ళు తాగియాలనే సంకల్పంతో ఎట్టి పరిస్థితులలో ఇక్కడ నుంచి బయటికి వెళ్లకుండా ఒక దాదాపుగా 10 మంది వర్కర్లందరినీ పెట్టి కూడా ఇక్కడ పనులు నడిపిస్తాం. ప్రజలందరికీ ఒకటే మాట ఇస్తా ఉన్నాం, తప్పకుండా రామగుండం మున్సిపల్ కార్పొరేషన్కు సంబంధించిన 60 డివిజన్లో ఎక్కడ ఏ ఇబ్బంది ఉన్నా కూడా వెంటనే ఆ కార్పొరేటర్లు, అధికారులు, ప్రజాప్రతినిధులు అందరం కలిసి ప్రజలకు సేవ చేసేందుకు ఇక్కడికి వచ్చినాం కనుక ప్రజలకు ఖచ్చితంగా అందుబాటులో ఉంటాం. ఆ సమస్యలు పరిష్కారం చేస్తాం. కానీ ప్రజలు కూడా సహకరించండి. ప్రాంత అభివృద్ధిలో ప్రతి ఒక్కరు కూడా భాగస్వాములు కావాలని చెప్పేసి కోరుతూ ఈరోజు ఉదయం నుంచి పనిచేస్తున్న మా వర్కర్లు, సోదరులు, మిత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా మున్సిపల్ కార్పొరేషన్ పక్షాన ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. పనులు సమయానికి పూర్తి చేసిన అధికారులను అభినందించిన మేయర్ వేసవి కాలం దృష్టిలో ఉంచుకొని నీటి సరఫరా నిరంతరంగా కొనసాగేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఇకపై ఇలాంటి సమస్యలు లేవనెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకుంటామని సూచించారు. లీకేజీలను గుర్తించిన ప్రజలు 9392483959 నెంబరుకు సమాచారం అందించాలని, ఫోటోలు వాట్సాప్ల ద్వారా పంపించాలని కోరారు. ఇలాగే నీటి కొరతను నివారించేందుకు ప్రజలు నీటిని పొదుపుగా వినియోగించాలని, ప్రతి కనెక్షన్ను వాల్ ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. ఇదిలా ఉండగా చాలా కాలంగా ఇబ్బంది పడుతున్న ఈ సమస్యను ఒక రోజులోనే పరిష్కారం కావడంతో స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. సమస్య పరిష్కారానికి ప్రత్యేక శ్రద్ధ చూపిన మేయర్ మహంకాళి స్వామిని పలువురు అభినందిస్తున్నారు.